అలాంటి ఒక ప్రదేశమై ఉన్నదండి. దాంట్లో పడకుండా మానవుణ్ణి ఆయనుండు స్థలంలో కూర్చోబెట్టాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడండి. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, లోకములో ఎక్కడికి వెళ్ళినా కూడా పాప భారముతో శాప భారముతో మనిషి కొట్టుబెట్టలాడుతున్నాడండి. ఎక్కడికి వెళ్ళినా కూడా సమాధానము, ఆదరణ, నెమ్మది లేదండి. అయితే మనిషిని దేవుడు ఎంతగానో ప్రేమించాడండి. ఎంతగానంటే ఆయన మానవుడి కొరకు రక్తం కార్చి నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టినంత ఒక గొప్ప దేవుడిగా కనబడుచున్నాడండి. మన కొరకు మన చేతులతో చేసిన పాపాల నిమిత్తమై చేతులకి మేకులు కొట్టించుకోబడ్డాడండి. కాళ్ళతో చేసిన పాపాల నిమిత్తమై కాళ్ళకి మేకులు కొట్టించుకోబడ్డాడండి. తలంపుతో చేసిన పాపాల నిమిత్తమై తలకు ముళ్ళ కిరీటం ధరించున్నాడండి. శరీరం అంతా కూడా నీ కొరకు నా కొరకు మనం చేసిన అపరాధముల నిమిత్తమై దున్నించుకోబడ్డాడండి. అయితే మానవుడిని ఆయనుండు స్థలంలో కూర్చోబెట్టాలని చెప్పి, ఆయనుండు స్థలంలో నిలబెట్టాలని చెప్పి దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడండి. ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, లోకంలో మనిషికి ఎక్కడికి పోయినా కూడా నెమ్మది లేదు, ఆదరణ లేదు, విశ్రాంతి లేదు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను, మీకు విడుదల కలిగి చేస్తానని యేసు ప్రభు సెలవిస్తున్నాడండి. మానవుడు ఏ ప్రయాసంతో బాధపడుతున్నాడో, సాతాను యొక్క శక్తులతో బాధపడుతున్నాడో, చేతబడి శక్తులతో బాధపడుతున్నాడో, అంధకార కార్యాల చేత బాధపడుతున్నాడో, ఏ బాధలైనా సరే దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మీకు సమాధానము, నెమ్మది కలిగి చేసే ఒక గొప్ప దేవుడిగా కనబడుచున్నాడండి. ప్రియమైనటువంటి సహోదరుడా, ఆయనుండు మార్గంలో ప్రతి మానవుని పెట్టాలని చెప్పి తలంచుతుంటే మానవుడు ఆయనుండే మార్గంలోకి రాకుండా ప్రతి ఒక్క మార్గానికి విశ్రాంతరంగా వెళుతున్నాడండి. ప్రియమైనటువంటి సహోదరుడా, నిన్ను నన్ను కూడా ఆయనుండు స్థలంలో కూర్చొని పెట్టాలని ఆశిస్తున్నాడండి. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరని అంటున్నాడండి. మరి ఆయనుండి స్థలంలో మనం అందరం నిలబడాలని, ఆయనుండిలాగా మనం జీవించాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడండి. అయితే పాప భారము, శాప భారము, అనేక భారాలతో మనిషి నిండిపోయి వాటితో తలతెల్లిపోయి ఆ నిజదేవుని యొక్క రక్షణ భాగ్యం తెలుసుకోక అనేక మంది ఆ త్రోవలో నడుస్తున్నారండి. ప్రియమైనటువంటి సహోదరుడా, దాంట్లో నుంచి విడిపించడానికే దేవుడు కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడండి. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు, మనకు రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడండి. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ లోకములో ఎక్కడికి పోయినా పాప భారం, వ్యాధి భారం, శాప భారం, ఏ భారంతో బాధపడుతున్నదరే దేవుని దగ్గరికి వస్తే దేవుడు మీకు విడుదల, సమాధానం. ఈ దగ్గర సరిసరి ప్రాంతాల దగ్గర మందిరాలకు వెళ్ళినట్లయితే ఇంకా యేసు ప్రభు గురించి, ఆయన నామాన్ని గురించి, ఇంకనూ ఆయన అద్వితీయ దేవుడిని, ఆదరణకర్తని మీకు తెలియజేయబోయని గొప్ప మాటలు ఆ యొక్క దేవుడు ఇంకా తెలియజేస్తాడండి. దేవుడి కుటుంబాలని అనేక విధాలుగా ఆశీర్వదించాలని ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.